అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈ యుద్ధంలో ట్రంప్ చెప్పే మాటల్ని నమ్మొచ్చా? ఎందుకంటే యుద్ధంలో మేము విజయం దిశగా సాగుతున్నామంటూ ట్రంప్ చెప్పారు. మనం గతంలో చూసుకున్నా కానీ ట్రంప్ ఒకటి జరుగుతుంటే మరొకటి చెప్పడం, అసలు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్ శాంతి చర్చలకు వచ్చింది, అయినా కానీ ఇది రైట్ టైం కాదు, ఆల్రెడీ కూడా మేము ఇచ్చిన గడువు దాటిపోయిందంటూ చెప్పారంటూ ట్రంప్ చెప్పారు. కానీ ఇరాన్ చూస్తేనే మేము ఇప్పటికి కూడా మేము వెనక్కి తగ్గమంటూ కూడా ముందరకు వెళ్తోంది. అసలు ట్రంప్ మాటల్ని నమ్మొచ్చా? ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్లు యుద్ధం మీద నమ్మొచ్చా? ఇక్కడ మనం ఒక విషయం, ఇప్పుడు బండి మీద వెళ్ళేవాళ్ళు కారు ఓడుగుద్దండి, కారు ఓడితే తప్పంటారు, లేదంటే అక్కడ ఎవరు బలంగా ఉంటే వాడి మాట వింటారు. అలాగే ట్రంప్ విషయంలో కూడా ప్రపంచం కొంత డిఫరెంట్ గా, అంటే అతను ఏది చెప్పినా సరే, అంటే ఎగ్జాగరేషన్ లేదంటే ప్రోపగండా, ఇలా జనాల్ని ఆలోచన విధానాన్ని మార్చేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉంటాడు. అంటే మేము బలంగా ఉన్నాం, నాకు ఎవరిని కెలికే అవసరం లేదని నిన్న మొన్న మాట్లాడుతున్నాడు. దీన్ని బీబీసీ కూడా రాసింది. మాకు ఎవరి మీద దాడులు చేసి బలవంతంగా ఆక్రమించుకునే అవసరం లేదన్నాడు. మరి వెనిజులా విషయంలో ఏం చేసాడు? అదే జరిగింది. లేదంటే గ్రీన్లాండ్ విషయంలో ఆ ప్రయత్నం చేసి యూరప్ దేశాల వార్నింగ్ తో వెనక్కి తగ్గాడు కదా. కాబట్టి ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఏదో ఇరాన్ లో ఉన్నటువంటి చమురు నిల్వలు, ఇరాక్ ను లేదంటే ఆఫ్ఘనిస్తాన్ ను ఇలా దోపిడీ చేసినట్టు ఇరాన్ ను కూడా చేద్దాము. ఇరాక్ విషయంలో సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డ్రామాలాడి అక్కడ అమెరికా చేసిందో, అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి మామూలుగా ఇరాన్ కి సంబంధించి ముఖ్యంగా ట్రంప్ లో ఉన్నటువంటి అసహనం ఏంటి అని అంటే, గత అమెరికా అధ్యక్షులందరూ కూడా పశ్చిమాసియా దేశాల విషయంలో ఏదో ఒక రికార్డు, అంటే ఇప్పుడు బిల్ క్లింటన్ కానీ, లేదంటే జార్జ్ బుష్ కానీ, ఒబామా కానీ, వీళ్ళందరూ కూడా ఏదో ఒక దేశాన్ని తమ కంట్రోల్లో తీసుకుని అక్కడ ఉన్న ఆయిల్ నిల్వల్లో వాడుకునే ప్రయత్నం చేశారు, అమ్ముకునే ప్రయత్నం చేశారు. కానీ ట్రంప్ కు ఆ ఛాన్స్ దొరకట్లేదు. అందుకని ఏకంగా కిడ్నాపులు చేయటం, లేదంటే కమేనీ లాంటి వాళ్ళు అది సుప్రీం లీడర్లో చంపడం, ఇటువంటి పనులు చేస్తున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ట్రంప్ ఏది చెప్తే, ఇప్పుడు పెద్దగా ఎవడున్నా ఏది చెప్తే అది ఇప్పుడు నమ్మేది ప్రపంచం. ఇప్పుడు పొరుగుడిలో ఉన్నవాడు ఏదైనా చెప్తే నమ్మరు. దానికి సంబంధించి మనం ఎన్ని ప్రూఫ్లు చూపించినా ఎవడు నమ్మడం. కాబట్టి ఇక్కడ నోరున్నోడిదే రాజ్యం అంటాల్లో ట్రంప్ది ముఖ్యంగా అతని మానసిక పరిస్థితి కానీ, లేదంటే అతను మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచానికి కొంత ప్రమాదకరంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇరాన్ విషయంలో అటు బెంజమిన్ నెతన్యాహు కానీ వీళ్ళిద్దరూ ఆడుతున్నటువంటి గేమ్స్ కి ఇరాన్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తుంది. ఇక మనం ఇరాన్ ను సపోర్ట్ చేస్తే మళ్ళీ మనం ఏదో కోణంలో చూస్తుంటాం. సపోర్ట్ అని కూడా కాదు, కానీ అక్కడ తక్కువ అంచనా వేసి యుద్ధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించడం వల్ల భారతీయులు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. కేవలం అంటే ఇరాన్ కానీ ఈ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. మీరన్నట్లు నిన్న డాలర్ రేటు $92 అయిపోయింది. దీనివల్ల భారతీయులు ప్రతి ఒక్కరు నష్టపోతున్నాడు కదా. రేపు ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరిగితే ఎవరు మన జేబుల్లో నుంచే కదా కట్ అయ్యేది. మనం ఏదన్నా ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు నూనె ప్యాకెట్ల ధరలని, లేదంటే ప్రతి ఒక్కటి కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే వెంకట్, అసలు ఇరాన్ ఎటు గురి పెడుతుందో కూడా తెలియని పరిస్థితి. పొరపాటున కనుక ఎవరైనా కనుక సపోర్ట్ చేస్తే కనుక వాళ్ళకు అందుబాటులో ఉంటే మిసైల్ వేయడానికి, ఇప్పుడు అమెరికా దూరంగా ఉంది, అమెరికాని టార్గెట్ చేసేంత మిసైల్ లేదు కాబట్టి ఆగింది, కానీ లేకపోతే అమెరికా మీద కూడా ఇప్పటికి దాడులు కొనసాగేవి. ఇప్పుడు దుబాయ్ ఎంత నష్టపోతుంది? ఇప్పుడు దుబాయ్ చాలా సేఫెస్ట్ కంట్రీకి మనం చెప్పుకునేది అనుసరిస్తున్నాం, కానీ దుబాయ్ ఎంత నష్టపోతుంది? బహ్రెయిన్ ఎంత నష్టపోతుంది? అంటే వాళ్ళు మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకున్నారనే కారణంతో వాళ్ళు సిఐఏ కార్యాలయాలు కానీ వీటన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ కంపెనీలను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే దేనికి వెనకాడరు, అంటే పోరాడిపోయేది. గాయపడిన పులి మంచి చెల్లి ఏమో ఆలోచించదు, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చంపే దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పుడు అదే రకంగా ఇరాన్ మారింది. ఇప్పుడు రేపు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా కంపెనీలు గూగుల్ కానీ వీటన్నిటి ఇప్పుడు డేటా సెంటర్లు, అమెజాన్ డేటా సెంటర్ మీద వాళ్ళు దాడి చేశారు. అలా చేసినప్పుడు ఎంతమంది ఉద్యోగాలు పోతాయి? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మీద దాడి చేశారు. వాళ్ళు ఎంతమంది ఇప్పుడు దుబాయ్ వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. దుబాయ్ లో చాలా వరకు సేఫెస్ట్ కంట్రీగా పెట్టుబడులు పెట్టి ఇప్పుడు దుబాయ్ ఇమేజ్ ఎంత దెబ్బతింది. కాబట్టి ఇవన్నీ కూడా ట్రంప్, ఇజ్రాయెల్, గాజా విషయంలో, పాలస్తీనా విషయంలో అతను ఏదైతే బెంజమిన్ నెతన్యాహు చేశాడో ఇరాన్ విషయంలో కూడా అలాగే చేయాలని ఆడినటువంటి డ్రామాలు. అలాగే ఇప్పుడు ఇరాన్ కూడా అదే స్థాయిలో బదిలిస్తుంది. కాబట్టి మన ఈ ప్రభావం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మీద పడుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా యూకేలో ఉన్న వాళ్ళు, నేను యూకేలో కూడా చూశాను, లివింగ్ కాస్ట్ అనేది 50-40% అంటే ఎక్కువైపోయింది. కాబట్టి అలా ఇప్పుడు ఏ దేశం మీద, ఇప్పుడు మన భారత్ మీద కూడా ఇప్పుడు ఇరాన్ యుద్ధం ప్రభావం అనేది తీవ్రంగా పడుతుంది. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు, చాలా వరకు కూడా వాళ్ళందరూ చుక్కలు చూస్తున్నారు. కాబట్టి ఫైనల్ గా వెంకట్, మనం ఫైనల్ గా ఈ అంశంలో చూసుకుంటే కనుక ట్రంప్ డైరెక్ట్ గా కూడా దాడులు దిగి బెదిరించకుండా డైరెక్ట్ గా సుప్రీం లీడర్ ని టార్గెట్ చేసి ఒక అనాలోచిత చర్య చేసి పెద్ద తప్పు చేసినట్లుగా చూడాలా ఈ వ్యవహారంలో?
ఎస్, ఖచ్చితంగా. అంటే అనాలోచిత చర్యగానే చెప్తా నేను. అతను ఆలోచన విధానం అనేది కరెక్ట్ గా లేదు. అంటే వాళ్ళు ఎలా ఎలా దాడి చేయాలనే దానికి సంబంధించి ఇప్పుడు ఖమేనీని హంతం చేయాలనుకున్నారు. వాళ్ళు అక్కడి వరకే ఆలోచించారు. కానీ ఖమేనీ కంటే కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు బలమైన నాయకత్వాన్ని ఇప్పుడు రక్షణ మంత్రినో లేదా వాళ్ళందరూ తర్వాత అర్థమవుతూ వచ్చింది. వాళ్ళందరూ బొమ్మలే. అసలు కీలకమైనటువంటి నాయకత్వం ఇంకా ఉంది. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు కూడా అర్థం కావట్లేదని ప్రపంచానికి కూడా క్లారిటీ వచ్చింది. అందుకే ఇప్పుడు దుబాయ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాడులు చేస్తున్నా సరే వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బెదిరిస్తున్నారు తప్ప కువైట్ ఒకటి రియాక్ట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు బహ్రెయిన్ వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ నిఘా విభాగం సేకరించేటువంటి సమాచారం అనేది చాలా పటిష్టంగా ఉండాలి. కానీ ఇక్కడ ఇరాన్ కు సంబంధించి మొసాద్ కూడా ఫెయిల్ అయింది అనే మాట అయితే ముఖ్యంగా ఈ షాహిద్ డ్రోన్ లను అంచనా వేయటంలో. షాహిద్ డ్రోన్లకు సంబంధించి 4 ఏళ్ల క్రితమే రష్యా ముందుగానే గుర్తించి వాళ్ళు పెద్ద ఎత్తున ఆర్డర్లు దాదాపు 6,000 డ్రోన్లను కొనుగోలు చేశారు. అప్పుడు టెక్నాలజీని కూడా కొనుగోలు చేసినట్టుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే వెంకట్, మీరు షాహిద్ డ్రోన్స్ ని పదే మెన్షన్ చేస్తున్నారు. ఈ షాహిద్ డ్రోన్స్ అసలు ఎలా వర్క్ అవుతాయి వెంకట్? ఎస్, ఈ షాహిద్ డ్రోన్ వర్కింగ్ ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం దిశగా వెళ్ళి అక్కడ పేలిపోతాయి. అంటే సూసైడ్ డ్రోన్లుగా చెప్తారు వీటిని. వీటిని ప్రయోగించడం కూడా తయారు చేయడం కూడా చాలా కష్టం లేదు. ఎందుకంటే చాలా ఈజీ. 16 లక్షల రూపాయలకి మన కరెన్సీలో 16 లక్షల రూపాయలు దాన్ని తయారు చేయొచ్చు. సాధారణంగా ఇప్పుడు రాడార్లు కానీ ఇవన్నీ కూడా గుర్తించేది లోహాలు అంటే ఐరన్ కానీ లేదంటే వీటిని మాత్రమే గుర్తిస్తారు ఆ రాడార్లు. కానీ ఇది ఫైబర్ తోను ప్లాస్టిక్ తోను తయారు చేస్తారు. ఇప్పుడు ఫైబర్ తో ప్లాస్టిక్ తయారు చేసినప్పుడు అమెరికన్ రాడార్లకు అవి చిక్కవు. అదే విధంగా వాళ్ళు తక్కువ ఎత్తులు అంటే భూమికి ఎక్కువ ఎత్తులో ఎగిరితే వాటిని గుర్తిస్తారు. కానీ తక్కువ ఎత్తులో ఎగిరే వాటిని గుర్తించడం కూడా చాలా కష్టం. దానితో తయారు చేసేటువంటి మెటీరియల్ కూడా కష్టం. కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూలిపోతుంది. ఇప్పుడు షాహిద్ అంటే ఏంటి? అమరుడు కదా అర్థం హిందీలో. అందుకనే దాన్ని అలా పెట్టారనమాట పేరు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. వాటిని ఈజీగా ఎవరైనా సరే చిన్నపిల్లలైనా సరే ప్రయోగించే విధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. కాబట్టి వీటినే వేల సంఖ్యలో వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు కూడా తయారీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ అమెరికా ఇంకొక విషయం ఏంటంటే వాటిని అడ్డుకోవటం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. ఇందాక నేను మన శశితో కూడా మాట్లాడుతూ ఇదే అంశాన్ని వాటిని ప్రయోగించినప్పుడు మనం జాతీయ మీడియా కానీ అంతర్జాతీయ మీడియా కానీ దీనికి సంబంధించి లెక్కలు బయటపెట్టింది. ఇప్పటి వరకు $20,000 విలువైనటువంటి డ్రోన్లను ఇరాన్ ప్రయోగిస్తే వాటిని అడ్డుకోవడానికి $4 మిలియన్ ఖర్చు అయింది వాళ్ళకి అమెరికాకి. అంటే దాన్ని అడ్డుకునే క్షిపణి వ్యవస్థలకు భారీగా నష్టం. అంటే ఒక డ్రోన్ ని అడ్డుకోవాలంటే ఒక క్షిపణిని ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా 40 నుంచి 50 లక్షల రూపాయలు, కొన్నిదైతే 3 కోట్ల వరకు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 16 లక్షల రూపాయలతో భారీ విధ్వంసం జరుగుతుందని అయితే చెప్పవచ్చు. అంటే ₹10 పెట్టిన ఒక డ్రోన్ తయారు చేస్తే దాన్ని అడ్డుకోవడానికి 120 నుంచి 130 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే యుద్ధ ప్రభావం అనేది ఏ స్థాయిలో ఈ రకంగానైతే వెంకట్ డెఫినెట్ గా కూడా అమెరికాకి మిసైల్స్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన నిపుణులు కూడా నిన్న వైట్ హౌస్ కు సంబంధించి వాళ్ళు కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపొద్దున మనం దీర్ఘకాలికంగా యుద్ధం చేయగలిగే కెపాసిటీ కానీ క్షిపణి వ్యవస్థ కానీ మన దగ్గర లేదు. వాళ్ళ డ్రోన్లను మీరు ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారంటే కూడా వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇజ్రాయెల్ విషయంలో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ కు గ్యాప్ వచ్చిందానికి కూడా ఇదే ఈ క్షిపణి వ్యవస్థల విషయంలో కానీ డ్రోన్ బాలిస్టిక్ మిసైల్స్ విషయంలో కానీ వీటన్నిటికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఈ డ్రోన్లు ఇప్పుడు మరో కొత్త డ్రోన్ కూడా నేను చెప్పాను కదా, కొత్త డ్రోన్లను కూడా ప్రయోగించారు. వీళ్ళన్నింటినీ కూడా ఇక్కడ అంటే చాలా తెలివిగా ఇరాన్ దాడి చేస్తుంది. అంటే యుద్ధ వ్యూహంలో వాళ్ళు పక్క ప్లానింగ్ అంటే ఇప్పుడు ఒక్కసారి 100 డ్రోన్లు ప్రయోగిస్తే 100 డ్రోన్లకి 100 క్షిపణులు వాడాలి. కాబట్టి వీళ్ళు 4-5 క్షిపణులు లేదంటే ఒక 50 క్షిపణులు వాడి వాటిని అడ్డుకుంటే మిగిలిన 40 విధ్వంసాలు సృష్టిస్తాయి. కాబట్టి ఇక్కడ ఇరాన్ అదే ప్లానింగ్ తో వెళ్తుంది. ఇప్పుడు అదే భారీ నష్టం కూడా తెస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం యుద్ధం గురించి ఎప్పటికప్పుడు. ఇక ఖమేనీ సుప్రీం లీడర్ని ట్రంప్ టార్గెట్ చేసి ఎంత తక్కువ అంచనా వేశాడో ఇరాన్ని, ఇప్పుడు ఆ మొత్తం కూడా మిగిలిన దేశాలు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. డెఫినెట్గా కూడా ఇది థర్డ్ వరల్డ్ వార్ వైపు అడుగులు వేయదు అని చెప్పి ఇప్పుడు దాకా నిపుణులు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కనుక చూస్తే అసలు ఈ యుద్ధం ఎటు పోతుంది, ఏం జరుగుతుంది అనేది అంచనా వేయటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్లుగా కూడా మారింది. సుప్రీం లీడర్ని అంటే అటాక్ చేసే ముందల జనరల్గా కూడా మనం ఒక
చెస్ గేమ్ని ఎప్పుడు కూడా రాజుల గేమ్కి మనం డెఫినెట్గా కూడా చెస్ గేమ్ని కన్సిడర్ చేస్తాం కదా. ఇక్కడ ముందర ఉన్నటువంటి భటులు చిన్న చిన్నగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళి చివరిగా రాజును టార్గెట్ చేసినటువంటి ఆటను చూసాం. కానీ డైరెక్ట్గా కూడా రాజుని టార్గెట్ చేయడం జరిగింది. ఇక్కడ రాజు చనిపోయిన తర్వాత ఇక్కడతో ఆట అయిపోతుంది అనుకున్నారు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు అన్నది గెస్ చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర ఇప్పటికే కూడా ఎన్నో క్షిపణులు తయారు చేసుకొని వాళ్ళందరూ కూడా చాలా సేఫ్ ప్లేస్లో వాటిని ఉంచటం జరిగింది. వీటిని గెస్ చేయలేకపోయారు. ఇక్కడ ఇదే విషయంలో పప్పులో కాలేసింది. కానీ ట్రంప్ పప్పులో కాలేయటం వల్ల మిగిలిన దేశాలు కూడా ఇప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఒక స్ట్రాటజీతో వెళ్తోంది. ముందు తమ దగ్గర ఉన్నటువంటి ఈ షాహిద్ డ్రోన్లను పంపిస్తుంది. ఈ షాహిద్ డ్రోన్లను అంతం చేయడానికి మిగిలినటువంటి మిసైల్స్ వాడుతూ ఉన్నారు. ఇంకా ఇరాన్ దగ్గర ఎంత స్ట్రాంగ్ మిసైల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి. ఇరాన్ ఆ స్ట్రాంగ్ మిసైల్స్ని ప్రయోగించినప్పుడు అప్పటికి అమెరికా దగ్గర క్షిపణులు ఉంటాయా లేదా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవేళ కనుక లేకపోతే కనుక డెఫినెట్గా కూడా మిగిలిన దేశాలని సాయం కోరాల్సిన పరిస్థితి వస్తుంది, సప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు మిగిలిన దేశాలు కనుక చేయగలిగితే కనుక ఇరాన్ అస్సలు ఊరుకునే పరిస్థితి లేదు. మరొక వైపు కిమ్ నేను ఇరాన్కి సపోర్ట్గా వస్తా అంటూ ఉన్నారు. ఇవన్నీ పరిణామాలతో కూడా అసలు ఈ యుద్ధం ఎటు వెళ్తుంది, ఎన్ని రోజులు కొనసాగుతూ ఉందన్నది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇరాన్ వెనక్కి తగ్గదు, ఇటు అమెరికా కూడా వెనక్కి తగ్గదు. మరి యుద్ధం ఎక్కడ పోతుంది, ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఏది కూడా ఎస్టిమేట్ చేయలేని ఒక పరిస్థితి అయితే ఇప్పుడు ఈ యుద్ధంలో మనం చూస్తూ ఉన్నాము.